నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ముగిసిన మేక్ 21 శకం, చండీగఢ్లో తుది వీడ్కోలు. భారత అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, సీఎం చంద్రబాబు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి. ముప్పై ఏళ్ల తర్వాత మూసీకి భారీ వరద, పురాణా పూల్ వద్ద 13 అడుగుల ఎత్తులో ప్రవాహం. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట, చిన్నారులతో సహా 31 మంది మృతి, మరికొందరి పరిస్థితి విషమం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత వైమానిక దళంలో 62 ఏళ్ల సేవలు అందించిన మిగ్ 21 విమానాల శకం శుక్రవారం ముగిసింది. చండీగఢ్లో జరిగిన వీడుకోల కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్ 21 బైసన్ను చివరిసారిగా నడిపారు. ప్రియా శర్మ మిగ్ను నడిపిన చివరి మహిళా పైలట్గా నిలిచారు. రక్షణ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫాంతర్స్గా పిలిచే మిగ్ 21 జెట్స్ ల్యాండింగ్ సందర్భంగా జలఫిరంగులతో వందనం చేశారు. 1966, 1980 మధ్య కాలంలో భారత్ వివిధ మోడళ్లలోని 872 మిగ్ విమానాలను కొనుగోలు చేసింది. పాకిస్తాన్తో 1965, 1977, 1999లో జరిగిన యుద్ధాల్లో 2019లో జరిగిన బాలాకోట్ గగనతల దాడుల్లో ఈ విమానాలు కీలక పాత్ర పోషించాయి. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ కింద దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ఒడిశా రాష్ట్రం జార్సుగూడ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. దీనిపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రధాని మోదీని కొనియాడారు. ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులుగా వచ్చేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టే విజన్ అని ప్రశంసించారు. మోదీ ఆధ్వర్యంలో 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని తెలిపారు. భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని, అది ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మల్లేపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించి గుర్తు చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురాణా పూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 ఫీట్ల ఎత్తులో పొంగి పొర్లుతోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మూసీ వరద తాకిడికి పలు ప్రాంతాల్లో గుడులు కూడా మునిగిపోయాయి. పురాణా పూల్ దగ్గర ఓ శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. వాళ్ళు తమను ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి అల్పాహారం అందించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎంజీబీఎస్ బస్టాండ్కు వెళ్లే 2 వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో ఆ బస్టాండ్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. దాంతో పెద్ద ఎత్తున వంతెనపై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఫలితంగా చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. తమిళనాడులోని కరూరులో తమిళగ వెట్రిగ కజిగం పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక ఆసుపత్రి అధికారులు అంటున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సభాస్థలికి విజయ్ వస్తుండటంతో చాలా మంది గంటల తరబడి వేచి ఉన్నారు. విజయ్ సభాస్థలికి ఆలస్యంగా చేరుకున్నారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో విజయ్ కరూరులో తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ఆపేశారు. బాధితులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ కరూరుకు వెళ్లారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూరు జిల్లా కార్యదర్శి వి సెంటిల్ బాలాజీకి ఫోన్ చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇక కరూరులో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తొక్కిసలాటలో సొమ్మసిల్లి పడిపోయిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించాలని ఆదేశించాను అని చెప్పారు. అలాగే స్టాలిన్ తమిళంలో ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేలాల్ మండలం ఓబులాపురం గ్రామంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓఎంసీ మైనింగ్ ప్రాంతంలో ఇన్ఛార్జి డిఎఫ్ఓ చక్రపాణి పర్యటించారు. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ పరిధిలో పెద్ద మొత్తంలో అక్రమ రవాణా జరగలేదని అన్నారు. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని 3 సంవత్సరాల క్రితమే అక్రమంగా తరలించినట్లు తేలిందన్నారు. బళ్ళారి ఆర్ఎఫ్ అంటే బళ్ళారి ఆర్ఎఫ్ 2 వైపులు ఉంటుంది. కర్ణాటక స్టేట్కి ఉంటుంది, మనకు ఉంటుంది. సో ఈ ఏరియాలోనే మనకు గత 15 సంవత్సరాల నుంచి డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఏమి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ తవ్వి స్టాక్ ఉంచిన మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సిబిఐ వాళ్ళు గారు ఎవరు అనుమతి ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇక్కడ అప్పుడు సీజ్ చేసింది ఎప్పుడు 2009-10 ప్రాంతంలో సిబిఐ చేసిన మెటీరియల్లో గత 2-3 రోజుల నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే కంప్లైంట్తో రావడంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూస్తే ఈ 2-3 రోజుల్లో పెద్ద 2-3 ట్రిప్స్ తక్కువ ట్రక్స్ తప్ప ఎక్కువ పోయినట్టు మెటీరియల్ ఆనవాళ్ళు కనపడడం లేదు. 3 ఏళ్ళకు మా లోకల్ స్టాఫ్ చెప్పడం ఏంటంటే 3 సంవత్సరాల కిందట తోలుకోవడం జరిగింది అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ కాలంలో అయితే ఎక్కువ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏం జరగలేదని ఇక్కడ చూస్తే కూడా తెలుస్తుంది. అలాగే మా వాళ్ళు పనిచేసే కింది స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఇక్కడ మెటీరియల్ యాక్చువల్గా సీజ్ చేసినప్పుడు ఫర్మ్కే హ్యాండ్ ఓవర్ చేశారా, లేకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారా అని ఇంకా కొంచెం క్లారిటీ లేదు. అది వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అంటే ఫర్దర్గా ట్రాన్స్పోర్ట్ కాకుండా వాచ్ కూడా మేము కూడా పెడతాము. సో ప్రస్తుతం అయితే మెటీరియల్ కంప్లైంట్లో వచ్చిన అంత భారీగా అయితే ట్రాన్స్పోర్ట్ అయినట్టు కనిపించట్లేదు. పేరు సార్ చక్రపాణి, ఇన్ఛార్జ్ సత్యసాయి. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా నాయకులు వై కండప్ప, సిపిఐ మండలం కార్యదర్శి ఎం నరసింహారావులు డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కురిసిన అధిక వర్షాల కారణంగా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఉల్లి, పత్తి, కందులు, ఆముదం, టమోటా తదితర పంటలు సాగు చేస్తే అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగిందని వారు చెప్పారు. దాదాపు 1 ఎకరాకు 60,000 నుండి 90,000 వరకు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు తీవ్ర నష్టం జరిగిందని వారు తెలియజేశారు. జంపర్ వస్తుందిలే అండి. హాయ్ ఫ్రెండ్స్, కలెక్టర్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ మొదలుకొని ఇప్పటి వరకు మరి రైతు వేసిన పంట చేతికి రాక మరి అతను పెట్టిన పెట్టుబడి సైతం నేలపాలు కావడం జరిగింది. వేసిన పంట అరకొర పంట పత్తి పండితే కూడా మరి తీవ్ర కాయ కుళ్ళిపోయి మరి ఆరబెట్టుకుందాం అనుకుంటే చేతికి వచ్చిన పంట కూడా వర్షార్పణం అయిపోయింది.
మరి ఉల్లి రైతు కూడా ఇప్పటి వరకే అతనికి ఆత్మహత్యనే శరణ్యమైపోయింది. మరి ఉల్లి రైతును కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము హెక్టార్కు 50,000 వేస్తామని చెప్పింది. కానీ ఆ ఉల్లి రైతు పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి పోతే సరైన గిట్టుబాటు ధర కూడా మరి ఉల్లి రైతుకు దొరకలేదు. మరి ఈ విధంగా రైతు వేసిన టమోటా అయితేనేమి, ఆముదం అయితేనేమి, పత్తి తదితర పంటలన్నీ మరి అధిక వర్షాల కారణంగా నీళ్ల పాలు కావడం జరిగింది. రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని దుక్కి దున్ని పంట పెట్టుబడి పెడితే తీరా పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక తీవ్ర మరి దుర్భరమైన పరిస్థితి గడుపుతూ ఉన్నాడు. దీనంతటినీ స్థానిక వ్యవసాయ కార్యాలయానికి కూడా ఇదివరకే లెక్కలు పోయినాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా గత వారంలోన పంటలను పరిశీలించడం జరిగింది. కానీ ఎక్కడ వ్యవసాయ అధికారులు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, జిల్లా అధికారులు కానీ అధిక వర్షాల కారణంగా దేవనకొండ మండలము నష్టపోయిందని, రైతులు నష్టపోయారని కానీ, మరి వారు అధిక వర్షాలకు అతివృష్టి కారణంగా దేవనకొండ మండలంలో నష్టం జరిగిందని కానీ మరి ఇప్పటి వరకు అధికారులు లెక్కలు తేల్చలేదు. దీన్ని కమ్యూనిస్టు పార్టీగా అధికారులను తీవ్రంగా నిరసిస్తున్నారు. ఏలూరు నగరంలో అరకొర సౌకర్యాలు, వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గెయిల్ ఇండియా ద్వారా ₹1 కోటి విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఇక ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించడం ద్వారా వైద్య పరికరాలు రోగులకు అందుబాటులోకి వచ్చాయి. సిఎస్ఆర్ కింద నిధులు కేటాయించి వైద్య పరికరాలు ఏర్పాటు చేయాల్సిందిగా గెయిల్ ఇండియాను ఎంపీ కోరడంతో సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానమని, వారికి సరైన సౌకర్యాలతో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా తమపై ఉందన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటేష్ రెడ్డి గారికి, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజు గారికి, అలాగే గెయిల్ జనరల్ మేనేజర్ నారాయణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డిఎంహెచ్ఓ, అలాగే ఎన్జిఓ శరత్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మనము ఎలక్షన్ గెలిచినాక, ఎలక్షన్ జరిగినాక కొన్ని ఇన్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్ చూసినాక చాలా ఎప్పుడు 40 years బ్యాక్ నుంచి మంచి పేరు ఉండే హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ చేసిన సర్జరీలు 12 గంటలు 24 గంటలు సర్జరీ చేసి సక్సెస్ చేసి ఇక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్ గా ఉండే హాస్పిటల్ ఇది. ఏలూరు హాస్పిటల్ అంటే ఒక రెవెన్యూ అంటే మంచి పేరుండే హాస్పిటల్ ఉండేది. అలాంటిది ఇవాళ లాస్ట్ 5 years లో చాలా డౌన్ గ్రేడ్ అయిపోతే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు హాస్పిటల్ ని డెవలప్మెంట్ చేసేది ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తో నాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు 2-3 సార్లు చెప్తే అప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని నిధులు పెడతామని ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే ఆయన కూడా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం చేయి కలుపుదాం అమరావతిని నిర్మిద్దాం కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఎద్దనపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ చిన్నతనంలోనే రాష్ట్రానికి రాజధానికి తమ వంతు సాయం అందించడమే కాకుండా అందరినీ భాగస్వాములు చేయడం అభినందనీయమని అన్నారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సులభంగా నేరుగా సిఆర్డీఏ ఖాతాకి మన విరాళాన్ని అందించవచ్చని వారు తెలియజేశారు. అమరావతి జీవం పోతాం, ₹116 సహాయం చేద్దాం, చేయి కలుపుదాం, రాష్ట్రాన్ని నిర్మిద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని అమరావతిని నిర్మించి మన బిడ్డలందరూ మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి, అనేక పరిశ్రమలు రావాలని ఆయన ఎంతో కష్టపడుతున్నారు సార్. దానికి తోడుగా మనం కూడా మన వంతు ఒక ₹116 సహాయం చేద్దామని అంబుల వైష్ణవి పిలుపు మేరకు నేను ఇలా తమరందరినీ కోరడం జరిగింది. మీరందరూ అమరావతికి ఇలా 116 సహాయం చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు సత్కరించాలనే అవకాశం ఉంది నాకు, కానీ మీరు పర్మిషన్ ఇస్తే మనం సత్కరించాలని కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం అండి. మన డాక్టర్ గారు వారి మన మండలం వారు మన మండలం వారు మన రాజధాని నిర్మాణం కోసం కృషి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల నుంచి కూడా ఈ కంట్రిబ్యూషన్ సేకరించి ప్రభుత్వానికి అందజేయడం అనేది గొప్ప విషయం. ఇది చాలా వాళ్ళకి ఎంత నిబద్ధత ఉండటం వల్లనే వారు కూడా చాలా ఆస్తిని ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి డొనేట్ చేయడం జరిగింది. అలాగే వారు ఎంతో కృషి చేసి అంటే అందరూ వీలుగా అన్ని చోట్ల నుంచి రాజధాని కనీసం 116 రూపాయలు కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి వారు ఈ యొక్క ఈ కృషిని దీని యొక్క ఉద్యమ రూపంగా తీసుకొచ్చి వీలైన అన్ని చోట్ల నుంచి మన రాజధానికి ఫండ్స్ సేకరించడం అనేది అభినందనీయం. వారికి ఈ విధంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం సార్. ఇది అందరూ ఎక్కువ మంది చాలా మంది చేయరు, కొంతమంది చేయాలని ఉన్నప్పుడు ఎలా కంట్రిబ్యూట్ చేయాలో తెలియదు. అంటే ఎక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎలా చేయాలి, ఏ అకౌంట్ చేయాలి, లేదా డీడీ ఇవ్వాలి. బ్రిటిష్ దాస్య శృంఖలాల విముక్తికై విద్యార్థి దశలోనే పోరాడిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 28వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఎస్వీఎల్ క్రాంతి విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కృష్ణారావు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పిలుపు అందుకొని కృష్ణారావు విద్యార్థి దశలో అవనిగడ్డ హై స్కూల్పై జాతీయ జెండా ఎగురవేశారని తెలిపారు. చిన్ననాడే సేవా నిరతి కలిగిన కృష్ణారావు ఆనాడు తన తోటి విద్యార్థులు కిరోసిన్ దీపాల కింద చదువుకునేందుకు కిరోసిన్ కొరత ఏర్పడితే కిరోసిన్ సేకరించి పేద విద్యార్థులకు అందించేవారని తెలిపారు. అలాగే ఆ రోజుల్లో సముద్రం నుంచి నీరు చొచ్చుకుని వస్తూ ఉంటే దాన్ని సముద్రం కట్టయించారు. సముద్రానికి కట్టేయండి అని చెప్పిన భారత ప్రభుత్వం ఆక్షేపించింది కూడా. ఆ సముద్రం కట్టే వాళ్ళ స్థితిరావస్థ చేరింది. అందుకని ఆయన ఏ పని చేశాడో ఆ పనిని మళ్ళీ పునరుద్ధరించడం ఇవాళ నా పని అయింది తప్ప కొత్తగా నేను ఇక్కడ తెచ్చి చేయాలని చెప్పిన ఆలోచన కలగటానికి వీలైన విధంగా ఇవాళ ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలుగా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఇవన్నీ ఎట్లా పునరుద్ధరించాలో ఈరోజు కూడా నాకు అర్థం కాని పరిస్థితి. అంటే ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవాళ అధునాతనమైన సాంకేతిక ఆవిష్కరణ జరిగిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజల ఆలోచనలన్నీ కూడా అధునాతంగా అయిన పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లలకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంచేతనే ఇక్కడున్న పిల్లల విద్యార్థులకి నేను మనం చేసింది అంటే మీరు జీవితంలో ఏదో మామూలు ఎత్తులుగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వివేకానంద గారు ఒక మాట చెప్పాడు, మందలో ఒకరిగా ఉండకండి, 100లో ఒకరిగా ఉండండి. ఆ ఆలోచనతోనే ఆయన పండ్ల కృష్ణారావు అంత ఎత్తుకు ఎదిగారు. లేదా మనం కూడా ఏదో మామూలుగా ఆయన మీకు తెలుసు, ఆయన తెలుసు చాలామందికి కొన్ని విషయాలు చెబుతారు. అంటే ఉప్పుని గురించి లేకపోతే దీని గురించి. ఆయన చదువుకునే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ ఇబ్బందుల తర్వాత ఈ ప్రాంత విద్యాభివృద్ధి జరగాలని చెప్పి అవనిగడ్డ జూనియర్ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మార్కెట్ సమీపంలో ఉన్న ఒక భవనం కూల్చివేత పనులను భవన యజమాని గత 2 రోజుల నుండి చేపట్టారు. వర్షం కారణంగా పనులను తాత్కాలికంగా ఆపారు. పక్కనే ఉన్న మార్కెట్లో కాయగూరలు కొన్ని అదే రోడ్డు గుండా బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో వెంకటరమణ అనే వ్యక్తిపై ఒక్కసారిగా భవనం గోడ కూలి మీద పడడంతో శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ మనోహర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసియాలోని అత్యంత పెద్ద చెరువు గ్లోబల్ హెరిటేజ్గా పేరు పొందిన ప్రకాశం జిల్లా ఖమ్మం చెరువు కట్టపై
హైదరాబాద్కు చెందిన ఫిల్మ్ డైరెక్టర్ లఘు చిత్రం తీయనున్నారు. ఖమ్మం చెరువులోని పలు ప్రదేశాలని కథలో భాగంగా ఎంచుకున్నట్లు 4 రోజుల పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు మీడియాతో తెలిపారు. ఖమ్మం చెరువులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకోగా పర్యాటకులు సెలవు దినాల్లో ఖమ్మం చెరువును చూసేందుకు కుటుంబ సమేతంగా వస్తున్నారు. జగిత్యాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు. రూరల్ మండలం కండ్లపల్లిలో తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఆడబిడ్డలకు చీరలు కట్నంగా అందజేశారు. గ్రామ మహిళలు బోనాలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలోనే మొట్టమొదటగా జగిత్యాల మండలం కండ్లపల్లి గ్రామంలో 2 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినాయి. అలాంటి పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం స్వాగతించిన లబ్ధిదారులైన మారంపల్లి లక్ష్మీ ప్రభాకర్ గారికి, గుగ్గిల మౌనిక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, హాజరైన గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి లతా మేడం గారికి, రెవెన్యూ, హౌసింగ్ వివిధ విభాగాల అధికారులందరికీ, గ్రామస్తులకు, మా మహిళా సంఘ నాయకులకు అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇల్లు జగిత్యాల నియోజకవర్గానికి 3,500 మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 2,400 సెలెక్షన్ అట్టి క్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి విడతగా మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసినప్పుడు కల్లపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద దళితులు, ఎక్కువ మంది రైతులు ఉన్నారని చెప్పి ఇది మొదటి విడతగా తీసుకోవడం. ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకున్నా కానీ మరి కల్లపల్లి గ్రామస్తులు ముందుగా ఇండ్లు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషం. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా జిల్లాలో మిగతా లబ్ధిదారులు దాదాపు 10,000 పైన ఇళ్ళు మంజూరు వచ్చినాయి. అందరూ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఇంతకుముందు చెప్తా ఉన్నారు, అందరికి కూడా డబ్బులు వచ్చేసాయి. సికింద్రాబాద్లో వారాహి సిల్క్స్ను డాక్టర్ స్పందన, మధుల, అలాగే మణిదీప్ యాచూసి వారి ఆధ్వర్యంలో యాంకర్ కనకాల సుమ, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభించారు. కస్టమర్స్ అందరికీ దసరా డిస్కౌంట్లో ఎన్నో రకాలైన శారీస్ మరియు పట్టు చీరలు, డిజైనింగ్, లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయని యాజమాన్యం తెలిపారు. నమస్కారం. మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడని, ఎక్స్పీరియన్స్ చేయని కొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. మన వారాహి సిల్క్స్ 4వ బ్రాంచ్ ఆర్పీ రోడ్, ప్యాక్నీ సెంటర్, సికింద్రాబాద్లో గొప్ప ప్రారంభం సెప్టెంబర్ 27వ తారీఖున ఉదయం 11:30 గంటలకి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. అందరం కలిసికట్టుగా ప్రారంభిద్దాం. ఇనాగ్రల్ ఆఫర్గా 10,000 రూపాయల వర్త్ ఆఫ్ సారీ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కలుద్దామా? సెప్టెంబర్ 27వ తారీఖున ప్యాక్నీ సెంటర్, సికింద్రాబాద్, వారాహి సిల్క్స్లో. వారాహి సిల్క్స్ సంప్రదాయానికి, సౌందర్యానికి వారధి. స్పందన, మేనేజింగ్ డైరెక్టర్ వారాహి సిల్క్స్. ఈరోజు వారాహి సిల్క్స్ 4th బ్రాంచ్ ఆర్పీ రోడ్, ప్యాక్నీ సెంటర్లో ఈరోజు చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగిందండి. మనకి ఓపెనింగ్లో కనకాల సుమ గారు మరియు సంయుక్త మీనన్ గారిచే సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జరిగింది. సో మన దగ్గర వారాహి సిల్క్స్లో ప్యూర్ కాంచీవరం పట్టు, ఫ్యూజన్ శారీస్, వింటేజ్ శారీస్, పైతని, పటోలా, బాందిని, బెనారస్, ఫ్యాన్సీ శారీస్, వాషబుల్ శారీస్, మొత్తం చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ముందు మా ప్రత్యేకత ఏంటి అంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రీజనబుల్ ప్రైసింగ్లో ద బెస్ట్ ఉంటామండి. అండ్ ఇంకా మన స్టోర్లో క్వాలిటీ, రేంజ్ అండ్ ఇంకా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా రాత్రి నుంచి పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 25,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోగా శనివారం కూడా వర్షం ప్రభావంతో ఉత్పత్తి ప్రారంభం కాలేదు. గనిలో చేరిన వరద నీటిని భారీ మోటార్ల సహాయంతో నిరంతరం బయటికి తోడేస్తున్న పనులు జరుగుతుండగా ఇల్లందు సింగరేణి పరిధిలో ప్రధాన బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఈ ఉపరితల గని వారం రోజుల వ్యవధిలో 4 సార్లు వర్షం ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. రామగుండంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ప్రారంభించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. 50 కోట్ల వ్యయంతో ఈ ఏటీసీ సెంటర్ని ప్రారంభించామని, ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఐటీ, స్కిల్ డెవలప్మెంట్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలనే ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐలతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో 6 కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో దాదాపు 15 ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు, డబుల్ పీజీలు, ఐఐటీ చేసిన ఉద్యోగం లేదు. కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి. మేడ్చల్ జిల్లా కాపురా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో నెలకొల్పిన దుర్గాదేవి మాత శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు భక్తులతో ఘనమైన పూజలు అందుకుంటున్నారు. శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు శ్రీ దుర్గామాతాదేవి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దుర్గాదేవి అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో రెచ్చికాలి మౌలాల్లో మరి 13 సంవత్సరాలుగా దసరా నవరాత్రులు సంపూర్ణంగా భక్తుల సహకారంతో విజయవంతం చేయడం జరుగుతుంది. మరి ఈసారి మొదటి రోజు దాదాపు మరి భక్తులు అన్న సంఘంలో పాల్గొని ఈ అన్న ప్రసాదంలో పాల్గొని వారు కూడా అమ్మవారి పూజలో పాల్గొన్నారు. మరి ఇక్కడ రాష్ట్రంగా మనకు ఈరోజే ప్రారంభం ఉంటుంది, అంటే 9 రోజులు ఉంటుంది. మరి హౌసింగ్ బోర్డులో ఎంతో వైభవంగా మరి ఈ యొక్క పండుగను మరి హెచ్బి కాలనీలో
వారాహిదేవి యొక్క నవరాత్రులు కానీ, బోనాల పండుగ కానీ, దసరా నవరాత్రులు కానీ మన యొక్క దేవస్థానంలో జరిగే ప్రత్యేకత. మరి భక్తులు కూడా ఆ రకంగానే రావడం, భక్తులు కూడా ఆ రకంగానే పూజలో పాల్గొని అమ్మవారి కృపకు మరి పాత్రలు అవుతున్నారు. మరి అన్నిటికీ కూడా భక్తులు కూడా సహకారంతో ఆలయ కమిటీ ముందుకు పోతుంది. మరి యొక్క అధ్యక్షులు తిమ్మారెడ్డి గారు యువతకు ఉపాధి కల్పనలో విజయం సాధించాలని భావించి ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో ఐటీఐ కాలేజీలో సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 175 మంది విద్యార్థులకు వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చే విధంగా ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 33 కోట్ల రూపాయలతో పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలియజేశారు. రావాలి, మీకు ఖచ్చితంగా ఉండాలి. జిల్లా మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యక్రమాలు తీసుకున్నాడు. మన జిల్లాకు సంబంధించినటువంటి ఐటీఐ ఈటీసీ సెంటర్ను మీ చేతుల మీదుగా మీకు ప్రారంభించాలని చెప్పి శాసనసభ్యులు కోరినప్పుడు, మన జిల్లారెడ్డి గారు కోరినప్పుడు, మరి జిల్లా మంత్రిగా శాసనసభ్యుడిగా మరి మా అన్నగారు ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కోరిన మేరకు మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనని మీకు యావత్ తెలంగాణ ప్రజల యువతకు ఆదర్శంగా ఉండే విధంగా ఎవరు ఊహించారు, ఏ ప్రభుత్వం కూడా ఊహించారు. సుమారు 41 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐ ఈటీసీ సెంటర్ను మౌలికమైన వస్తువులు చాలా మంది ఫ్రెండ్స్ గొప్పగా ఆ టెక్నాలజీ రాబోయే సంబంధించిన టెక్నాలజీ కానీ ఏదైతే ఇండియన్స్ టెక్నాలజీ సాంకేతిక పరంగా టెక్నికల్గా ఉన్నటువంటి దానికి సుమారు 33 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఈ భవనానికి 6.76 లక్షల రూపాయలతో మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన మేక్ 21 శకం, చండీగఢ్లో తుది వీడ్కోలు. భారత అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, సీఎం చంద్రబాబు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి. ముప్పై ఏళ్ల తర్వాత మూసీకి భారీ వరద, పురాణా పూల్ వద్ద 13 అడుగుల ఎత్తులో ప్రవాహం. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట, చిన్నారులతో సహా 31 మంది మృతి, మరికొందరి పరిస్థితి విషమం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.